డెఫినెట్గా ప్రజలు కూడా ఒక్కసారి 5 ఏళ్ల పరిపాలన చూసి అమ్మో జీవితంలో ఇలాంటి పరిపాలన వద్దు, మనం చేసిన నష్టాన్ని మనం పూడ్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా దాదాపు మీ పేరండి? నా పేరు దాసరి దుర్గారావు, 67 డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఓకే, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదండి. ఈ 6 నెలల్లో ఎటువంటి పరిపాలన చూశారు అంటే ఏం చెప్తారు? ఈ 6 నెలల్లో గత 5 సంవత్సరాలు చేయని పరిపాలన ఈ 6 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం చేసిందండి. ముఖ్యంగా పేద ప్రజల కోసం ఉచిత ఇసుక ప్రవేశపెట్టి ఈరోజు కార్మికులందరికీ కూడా పని కల్పించి వారి జీవన విధానంలో మెరుగుపరచడంలో చాలా కీలక పాత్ర పోషించింది ఈ కూటమి ప్రభుత్వం. అంతేకాదు కార్మిక వర్గాలు ఎక్కడికన్నా పనికి వెళ్ళినా మధ్యాహ్నం పూట భోజనం చేయాలంటే సిటీలో కానివ్వండి, అర్బన్ ప్రాంతాల్లో కానివ్వండి, జనాల నిష్పత్తిని బట్టి ఆ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. అది కూడా ప్రజలు చాలా సంతోషకరంగా వ్యక్తం చేస్తున్నారు. మరియు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పంతో యువనాయకుడు నారా లోకేష్ ఐటీ మినిస్టర్గా అతి తక్కువ టైంలోనే దాదాపు దావోస్ పర్యటన కానివ్వండి, ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తగా ఆంధ్రప్రదేశ్ పిలిచి ఎట్టి పరిస్థితుల్లో యువతకి ఉద్యోగాలు, అది గవర్నమెంట్ అవ్వండి, ప్రైవేట్ ఉద్యోగాలే కానివ్వండి, ఏదైనా కార్పొరేషన్ ఉద్యోగాలే కానివ్వండి, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సంకల్పంతో ముందుకు సాగడం జరుగుతుంది. అన్నీ కూడా మీరు కూడా చూస్తున్నారు. యావత్ ప్రపంచం మన తెలుగు వారి అంతా కూడా దాన్ని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ఈ మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఐటీ మినిస్టర్లు దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి 4-5 మినిస్టర్లు దావోస్ పర్యటనకి వెళ్ళి దాదాపు ఎన్నో కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు కోసం ప్రయత్నం చేశారు. దాంట్లో సక్సెస్ఫుల్ అవుతున్నాం అనేది మాకు సంకల్పం ఉంది. డెఫినెట్గా యువతని మంచి మార్గంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంది. అంతేకాదు ఈనాడు ప్రభుత్వం ఇచ్చిన మాట పరంగా అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతులకు పెన్షన్ వచ్చిన వెంటనే 4,000 రూపాయలు చేస్తూ ఉన్నారు. ప్లస్ ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చిన 3 నెలలు కలిపి ఫస్ట్ నెల 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి ఈనాడు సచివాలయం సెక్రటరీలతో కలిసి స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కలిసి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ అందించి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సార్, బేసిక్గా ఐటీ మినిస్టర్ లోకేష్ గారిని ప్రీవియస్లో చాలా మాట్లాడినారు. ఇప్పుడు ఆయన ప్రతి లొకేషన్కి వెళ్తున్నారు కదా, ప్రతి కంట్రీకి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? గతంలో చాలా వరకు చాలా మాట్లాడినారు, పప్పు అన్నారు. ఇప్పుడు ఐటీ మినిస్టర్ పొజిషన్లో ఉండి ఆయన్ని పనితీరు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? గత మాటల మీద మీ అభిప్రాయం? నారా లోకేష్ గారు పెరిగిన విధానం, తండ్రి గారేమో ముఖ్యమంత్రి 14 ఏళ్ల పాటు, తాతగారు ముఖ్యమంత్రి, ఆయన విదేశాల్లో ఉన్నతమైన చదువుకొని కొద్దిగా తెలుగు ట్రాన్స్లేషన్కి ఇబ్బంది పడిన మాట వాస్తవం. దాన్ని ఆనాటి అధికార పక్షం వైసీపీ ప్రభుత్వం అనేక నిందలు వేసింది. పప్పు అన్నారు, దేనికి పనికిరాడన్నారు. ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు గర్వించే విధంగా ఆయన పనితీరు నడుస్తుంది. ఆయన వాక్చాతుర్యం కానీ, మాట్లాడే విధానం కానీ, నిన్నగా మన ప్రెస్ మీట్లో చెప్పాడు, నేను ఇది ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడటం వల్ల తెలుగు ట్రాన్స్లేషన్ చేయలేకపోయాను, ఇప్పుడు పూర్తిగా తెలుగు ట్రాన్స్లేషన్ చేయడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. కనుక ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చాణక్యం పుచ్చుకొని ఈరోజు ఎక్కడ ఏ విధంగా మెదగాలో, ఎక్కడ ఏ విధంగా తగ్గాలో, ఎక్కడ ఏ విధంగా అండగా ఉండాలో ప్రజలకి ఆ విధంగా నడుస్తూ మంచి పరిపాలన చేయడంలో మంచి రాటి తేరడన్న దానికి మనం చూస్తున్న పరిస్థితులు మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. ప్రజలు కూడా నారా లోకేష్ పట్ల కూడా పెద్ద ఆకర్షితులయ్యారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉన్నతమైన స్థానానికి వెళ్ళే పరిస్థితి కూడా ఏర్పడింది. డెఫినెట్గా నారా లోకేష్ అనే వ్యక్తి ఒక ఉన్నతమైన చదువుకొని ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ వారసత్వం పట్టుకొని ఈరోజు రాష్ట్ర రాజకీయాలే కాదు భారతదేశ రాజకీయాల్లో అతని దృష్టిని ఆకర్షించే స్థాయిగా ఆయన ఎదిగాడు. ఓకే అండి, ఇప్పుడు యువతకి నార్మల్గా చూసుకుంటే స్టడీస్ అయిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో సరైన ప్లాట్ఫామ్ అనేది లేదు ఉద్యోగ పరంగా చూసుకుంటే. ఒక ఐటీ మినిస్టర్ గారు ఆలోచన ప్రకారం మరి ఆయన నిజంగానే అభివృద్ధి పరంగా చూసుకుంటే ఐటీ కంపెనీస్ కానివ్వండి, యువతకి నిరుద్యోగ సమస్య అనేది తీరుతుందంటారా? ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా రాబోయే రోజుల్లో? డెఫినెట్ అమ్మ, మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు 16 లక్షల కోట్ల రోడ్డు బడ్జెట్తో రాష్ట్రం విడిపోయింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందిస్తారని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈరోజు వరకు
యువతకి ఈరోజు డోకాలని లేకుండా మంచి మార్గంలో ఉద్యోగాలు ఉపాధి అన్నీ జరిగాయి. మధ్యలో అనుకోకుండా చంద్రబాబు నాయుడు కన్నా మెరుగైన పరిపాలన ఇస్తారేమని సైకో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎన్నుకోవడం వల్ల ఈ రాష్ట్రం దాదాపు ఒక 20 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అది మీరు అందరూ చూశారు. డెఫినెట్గా ప్రజలు కూడా ఒక్కసారి 5 ఏళ్ల పరిపాలన చూసి అమ్మో జీవితంలో ఇలాంటి పరిపాలన వద్దు, మనం చేసిన నష్టాన్ని మనం పూడ్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా దాదాపు 151 సీట్లు ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని పోకట వేలతో పీకేసి ఈనాడు అన్ని వర్గాలు, కార్మిక వర్గాలు కానివ్వండి, రైతాంగమైనా కానివ్వండి, విద్యార్థులే కానివ్వండి, యువతే కానివ్వండి, పెద్ద ఎత్తున చైతన్యవంతులపై ఎప్పుడు చూడని విధంగా మ్యాండేట్లు ఇచ్చారు. ఒక్కొక్క అభ్యర్థికి 50,000, 60,000, 70,000 మ్యాండేట్ ఇచ్చి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చారు. డెఫినెట్గా ఈనాడు జరిగే ప్రతి ఒక్క పాలసీల మీద ఐటీ మినిస్టర్ నారా లోకేష్ పెద్ద ఎత్తున దృష్టి సారించారు. ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది. యువతకి భరోసాగా ఉంటారు, ఉద్యోగాలు కల్పించే దాంట్లో కీలక పాత్ర పోషిస్తారు. కొంత టైం పట్టిద్ది. డెఫినెట్గా ఈ 5 ఏళ్ల పరిపాలనలో చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు రాబోతున్నాయి. చెప్పడానికి పెద్ద పెద్ద ఉద్యోగాలు అందరికీ యువతకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు ఉంది. దీంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు. ఎంతవరకైనా ప్రయత్నం చేస్తారు. దాన్ని నెరవేర్చే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. కూటమి నాయకత్వంలో ఉన్న అధినేత నరేంద్ర మోడీ గారు కూడా దీని మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంతా కూడా యువతదే ఉంటుంది, యువతకే ఉద్యోగాలు ఉంటాయి. గత ఐటీ మినిస్టర్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఐటీ మినిస్టర్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అవునండి, గత ఐటీ మినిస్టర్ ఒక కీలుబొమ్మలాగా మారిపోవడం జరిగింది. కనీసం ఈనాడు కూడా పెట్టుబడులు ఆకర్షించడం తెలియలేదు. కనీసం ఐటీ సంస్థలతో మాట్లాడి ఐటీ నిపుణులతో చర్చించి ఉద్యోగాలు ఇద్దాము ఏం చేయాలనే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఆ రోజు ఒక ఐటీ మినిస్టర్ అకాల మరణం చెందడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకో మంత్రి తీసుకోవడం జరిగింది. ముందు కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ప్రభుత్వం చేసిన తప్పులకి ఇక్కడ ఉన్న పారిశ్రామికలే కానివ్వండి, ఐటీఐ కానీ అందరూ కూడా పారిపోవడం జరిగింది. ఐటీని ఇప్పుడిప్పుడే మనం ప్రోత్సహిస్తున్నాము. డెఫినెట్గా మీరు చూడని ఐటీ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నాయి. అలాగే మన వైజాగ్ సిటీని పూర్తిగా హైటెక్ సిటీగా మార్చాలనే ప్రయత్నంలో చేస్తున్నారు. ఐటీ ఉద్యోగాలకు పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తున్నారు. ఇప్పుడే మన మైక్రోస్ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. అన్నీ కూడా రాబోతున్నాయి. పెద్ద ఎత్తున యువతకి మంచి భరోసా ఇవ్వడం జరుగుతుంది. మరి అమరావతి పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అమరావతి మీరు చూస్తున్నారు కదమ్మా, రాష్ట్రంలోని మనం ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి రావడానికి సరైన ప్లేస్ అని అమరావతిని ఆ రోజు కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంతంలో ఎంపిక చేయడం జరిగింది. కానీ ఆనాటి ప్రభుత్వం బాగానే చాలా స్పీడ్గా దాదాపు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 32,000 ఎకరాలు సేకరించడం అంటే ఆషామాషి కాదు. ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 32,000 ఎకరాల భూమి ఇవ్వటం ప్రపంచ దేశాల్లో ఎక్కడ జరగలేదు. అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ చూసి ఇచ్చారు. దాన్ని నీరుగార్చిన ప్రభుత్వం గత 5 ఏళ్ళు చేసిన ప్రభుత్వం నీరుగార్చి 3 ముక్కల రాజధాని చెప్పేసి రాష్ట్రంలోని చాలా ప్రజలను గురి చేశారు. అలాగే పారిశ్రామికలను అనేక విధాలుగా గురి చేశారు, కన్ఫ్యూజ్ చేశారు. ప్రజలందరూ కూడా అన్నీ కూడా తెలుసుకొని ఒక ఐక్యతగా మనకు అమరావతి ఒకటే ఉండాలి అని నిర్ణయించుకున్నారు. కాబట్టి అమరావతిని ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎన్నుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది. వచ్చిన మరుసటి రోజు నుంచి ఈరోజు అమరావతి పరుగులు పెట్టడం స్టార్ట్ అయింది వర్క్. డెఫినెట్గా ఈ 5 ఏళ్ళలో అమరావతిని పూర్తిగా డెవలప్ చేస్తారు. రాజధానిని పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేంద్రంగా అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి జరుగుద్ది. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగిద్ది. డెఫినెట్గా ఉన్నతమైన రాజధాని చూస్తాం. మనం హైదరాబాద్ని అయితే హైటెక్ సిటీ కానివ్వండి ఎలా అయితే డెవలప్ చేశారో అంతకన్నా పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. దానికి ఈ మధ్య నిధులు కూడా కేటాయించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు మన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు 15,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అదే పోలవరానికి చూస్తే 11,000 కోట్ల రిలీజ్ అయింది. డెఫినెట్గా 27-28కి డెఫినెట్గా అమరావతి మ్యాక్సిమం 70-85% అంతా పూర్తి అయిపోద్ది. పోలవరం అయితే 100% పూర్తయిద్ది. రాష్ట్రం రాబోయే రోజు సస్యశ్యామలంగా ముందుకు సాగిద్ది. దీంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. కూటమి ప్రభుత్వంలో ఏ అయితే హామీలు ఇచ్చారో హామీలు కూడా ప్రతి ఒక్కరు కూడా 1/1 అమలు చేస్తాము. మీరు చూసే ఉన్నారు, ఇసుక ఫ్రీగా ఇచ్చాము. అలాగే గ్యాస్ బండ్లు ఇస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో విద్యార్థులకు తల్లికి వందనం పథకం కూడా రేపు జూన్లో అమలు చేస్తున్నారు. అలాగే బస్ సర్వీస్ కూడా అది ఆటో డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా అది ఒక ఏజ్ లిమిటెడ్గా పెట్టి మహిళలకు మాత్రమే సమకూర్చాలన్న సంకల్పంతో ఉన్నారు. దాని విధి విధానాలు కూడా ఖరారు చేస్తున్నారు. ప్రతిదీ కూడా అమలు చేస్తాము. రాబోయే 2024 ఎన్నికల్లో ఈనాటి ప్రజలకు ఇచ్చిన హామీని ప్రతిదీ కూడా అమలు చేసే ఎన్నికలు వెళ్తాము. డెఫినెట్గా ఘన విజయం సాధించడానికి ముందుకు సాగుతాం. ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు కూడా సంకల్పంతో ఉన్నారు. ఈనాడు స్థానిక సమస్యలే కానివ్వండి, ఏ సమస్య వచ్చినా కూడా స్థానిక నాయకత్వానికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నాము. కూడా పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యం చేస్తున్నాము. ఎక్కడ మీరు కూడా సర్వే చేయండి.
కొంతమంది చిన్న చిన్న మిస్టేకులు జరుగుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో 100కి 80% ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారనేది మా సంకల్పం. ఓకే.